వచ్చి దీవెన ఏంటి? వినే వాళ్ళు కాదు, వినలేని వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారు. ఎందుకు అంటే మనకి దీవులు అంటే ఏంటో ఒక చిన్న క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటుంది మన క్రైస్తవులకి అందరికీ కూడా. 400 కోట్ల మందికి దేవుడి నుంచి వచ్చి దీవెన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుని కూర్చున్నారు. కానీ అసలైన దీవెన అంటే ఏంటో తెలుసా? దేవుడు మనకు తెలియజేసే తన హృదయంలో ఉన్న విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? తనతో సన్నిహిత సంబంధం కలిగి జీవితం గడపడమే, అటువంటి భాగ్యం రావడమే మనకి మొదటి దీవెన. అంటే అబ్రహాముకి అలాంటి దీవెన వచ్చింది. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎవరంట? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అదే సన్నిహిత సంబంధం అంటే ఏంటంటే దేవునితో స్నేహం కలిగి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ ముందుకు నడాలి. మన జీవితం అలా ఉంటే అది ప్రాముఖ్యమైన దీవెన మనం కలిగి ఉన్నట్టే. ఆ దీవెన ఎవరికైతే ఉంటుందో దాని వెంబడి అన్ని దీవెనలు వస్తాయంట. ఎంత బాగుంటుంది! దాని వెంబడి అన్ని దీవెనలు వస్తాయంట. అబ్రహాము చాలా ధనవంతుడు అయిపోయాడు. అబ్రహాముకి ఏమీ లేని దశలోంచి కోట్లు సంపాదించే దశలో వెళ్ళిపోయాడు. డబ్బు ప్రాముఖ్యమైనదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ప్రతి అవసరం కూడా దేవుడు మనకి తీరుస్తాడని చెప్పడము నా యొక్క ఉద్దేశం. అబ్రహాము దేవుడితో స్నేహం చేస్తే అది దేవుడికి నచ్చింది. దేవుడు కూడా తిరిగి స్నేహం చేశారు. వారి మధ్య సన్నిహిత సంబంధం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు అతనికి కావలసినవన్నీ కూడా దక్కినట్టుగా బైబిల్లో మనకి స్పష్టంగా చూడగలుగుతాం. అందుకే దేవుడితో స్నేహం చేద్దాం, దేవుడితో కలిసి నడుద్దాం, దేవుడితో మాట్లాడదాం. దేవుడితో మాట్లాడడం అంటే ఏంటి? ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి? ఇదొక సమస్య. మళ్ళీ క్రైస్తవులకి అన్నీ కూడా ఒక కోచింగ్సే ఉంటాయి. అన్ని కోచింగ్సే. ఎప్పుడు మాట్లాడాలి? ఉదయం 3 గంటలకు ప్రార్థన చేయాలా, లేకపోతే మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, ఎన్నిసార్లు చేయాలి, ఎలా మాట్లాడాలి, మాటలో ఏం పెట్టాలి? ఈయన ఆలోచన చేస్తున్న క్రైస్తవులకి దేవుడు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? మీరు ఎలా పలికినా ఆయన ఎస్ అంటాడు. మీరు ఎలా పిలిచినా ఆయన నేను ఉన్నాను అంటాడు. మీరు ఎక్కడ ఉండి పిలిచినా ఎస్ అంటాడు. మీరు ఏ సమయంలో పిలిచినా ఎస్ అంటాడు. ఆ పిలుపు ఎలా ఉండాలంటే ఒక సొంత తండ్రితో ఉన్న రిలేషన్ మీరు ఫీల్ అవ్వాలి. ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్తో క్లోజ్ రిలేషన్ ఎలా ఉంటుందో అది మీరు ఫీల్ అవ్వాలి. దేవుడితో, దేవుడా ఏంటిది, ఇలాగే మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి దేవుడితో. ఆయన తీసుకెళ్ళి 7 కొండల మీద కూర్చోబెట్టద్దు దేవుడిని ఎప్పుడు కూడా. ఆయన తీసుకెళ్ళి దూరంగా ఉన్న గొప్ప వ్యక్తి కింద మీరు చూడొద్దు, ఎప్పుడు చూడొద్దు. అలాగా ఆయన తీసుకెళ్ళి ఆయన పరలోకంలో ఉన్నాడు, మేము భూమి మీద ఉన్నాము అని చెప్పి ఆయన చాలా దూరంగా చూస్తుంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? అది కోరుకోవట్లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన మనతో ఉంటాడు. మీరు చాలా ఫ్రీగా మాట్లాడచ్చు, ఆయనతో చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఆయన్ని గొప్ప వ్యక్తి కింద చూసే కాలం దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన తండ్రి, మన రిలేషను, మనల్ని పట్టించుకునే వ్యక్తి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికన్నా మనల్ని బాగా చూసి, బాగా ఎరిగి, బాగా తెలుసుకుని, మన ఆలోచన కూడా తెలుసుకుని మనకి హెల్ప్ చేద్దాం, మన సహాయం చేద్దాం, మనం బాగుంటే చూడాలని ఆశపడే వ్యక్తి దేవుడే. ఎందుకంటే అతనికి మనం ఏమవుతామంటే అతనికి మనం ఏమవుతామంటే ఆ ఓన్ సన్. మనం తెలుసండి, ఓన్ అన్నమాట. మన సొంత బిడ్డ, పక్కింటోళ్ళ బిడ్డ కాదు. దేవుడికి మనము సొంత బిడ్డ. ఆయన అలాగే ఫీల్ అవుతాడు. మనం చనిపోయే వరకు కూడా మన మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా దేవుడికి? అదే నా బిడ్డ, నేను ఓడిగా కన్నాను, ఆత్మ నుంచి తీశాను, నా బిడ్డ అనుకుని ఉంటాడు. ఆ ఫీలింగ్ మనం ఎప్పుడు చూపించాం. దేవుడు అదే కోరుకున్నాడు. ఒక్కసారి వచ్చి డాడీ అనాలి తండ్రికి. ఏమనాలి? పరలోకమందున్న నా తండ్రి. దేవుడు ప్రార్థన నేర్పించాడు, నా తండ్రి. అంతవరకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పరలోకం ఉన్న దేవుడా, ప్రభువా, గొప్ప దేవుడా, ఎన్ని గ్రేట్, కరెక్టే. కానీ ఆయన చాలా క్లోజ్ మనకి. ఆయన చాలా క్లోజ్, ఆయనకి చాలా దగ్గర రిలేషన్ మనకి. ఎంత రిలేషన్ అంటే ఆయన మనం ఇంచుమించు ఒకటే. అర్థమవుతుందండి? దేవుడు మనం కూడా ఇంచుమించు ఒకటే. ఒకే బ్లడ్ రిలేషన్ మనది, ఒకే ఆత్మ సోల్ రిలేషన్ మనది. అది ఫీల్ అవ్వాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటాడు. అది ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీరు ఆయనకి స్నేహితులు అయిపోతారు, ఆయనకి సన్నిహితులు అయిపోతారు. ఎప్పుడైతే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వెళ్తారో, ఏది పడితే అది మాట్లాడచ్చు దేవుడితో. నీకు తెలుసా? తండ్రితో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడచ్చు. ప్రభువా ఏంటిది ఇలా ఉంది, ప్రభువా నాకు అది కావాలి. అడుగుతున్నప్పుడు కూడా హృదయపూర్వకంగా అడగాలి దేవుడిని. అడుగుతున్నప్పుడు కూడా ఈరోజు చదివబడిన కీర్తన భాగం నుంచి ఒక మాట పలికేసి నేను మిగిలిన కార్యక్రమం నేను అమ్మగారికి అప్పచెప్తాను. మంచి మాట రాయించాడు ప్రభువు. 17వ వచనంలో 17వ అధ్యాయంలో 2వ మాట చూద్దాం.
నా ప్రార్థనకు చెవియొగ్గి అది కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. మీకు అర్థమవుతుంది, సరిపోతుందండి. మన ప్రార్థన, మన మాట అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదని చెప్పి ధైర్యంగా ఆయనకి చెప్పగలగాలి. అర్థమవుతుందండి. ప్రార్థన ఎలా ఉండదు? ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడటమే. ఏ టైంలో అయినా మాట్లాడచ్చు. ఉదయం లెక్సిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు మీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు నడుస్తూ మాట్లాడచ్చు. పర్టికులర్గా ఒక గదిలోకి వెళ్ళిపోయి ముసుకేసుకుని ఇలాగా ప్రభా 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 ఇది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అది నేర్పించాడు దేవుడు, అది ఆర్టిఫిషియల్. అది నేర్చుకున్న తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. ఏ టైంలో అయినా మీరు ప్రార్థించి ప్రభుత్వం ఏ టైంలో అయినా మీరు మాట్లాడచ్చు. అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు అని మనం గుర్తెరగాలి. అంటే మన కోసం మనం చాలా క్లారిటీగా ఉండాలి. మన కోసం మనకి ఒక అవగాహన ఉండాలి. అది మనము కరెక్ట్గా పలుకుతున్నాము, అది మనకి కరెక్ట్ అనిపిస్తుంది అనిపించాలి. మీరు ఏదైనా సరే అది నేనేదో ప్రభు నాకు స్వార్థంగా ఇది ఇచ్చి అని నేను అడగట్లేదు. నీకు అర్థమవుతుందా? ఇలాగే మాట్లాడాలి. ప్రభుత్వం ఎలా మాట్లాడాలి సార్, నీకు అర్థమవుతుందా? నేనేమి అది స్వార్థానికి అడగట్లేదు, నేనేమి ఇంకోలాగా అడగట్లేదు. నీకు ఏమైనా అర్థమవుతుందా? అదేమి కపటమైన పెదవుల నుంచి వచ్చిన మాటలు కాదు, ప్రార్థన కాదు. అర్థమవుతుందా? ఇలాగే మాట్లాడాలి. పోటీ పడాలి దేవుడితో. పోటీ పడిన భక్తులు ఎంతమంది గొప్ప స్థానాల్లోకి వెళ్ళినట్టు మనం చూసుకుంటాం. దేవుడితో ఫైటింగ్ చేయాలి, దేవుడితో పోరాడాలి. పోతే పోయింది ఒక రోజంతా ఏం చేయాలి? యాకోబు వలె పోరాడాలి అంతే. అలాంటి జీవితం నీ జీవితంలో ఒక్క రోజున్న చాలు. నీ లైఫ్ 100 సంవత్సరాలు బంగారం అయిపోతుంది. ఒక్క పూట, ఒక్క రాత్రి, ఒక్క రోజు దేవుడితో పోరాడే తత్వం మనం కనపరచాలి ఆయనకి. అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదని చెప్పి మనం గుర్తెరగాలి, ఆయనకి ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. ఒకవేళ మనం స్వార్థంగా ఏమన్నా దేవుడిని అడిగితే ఆయన తెలిసిపోద్ది, ఇంకే తెలిసిపోద్ది. మనం ఏం దాయకల్లదు. మనం లోపలికి పెట్టుకుని నేను చాలా పరిశుద్ధుని, ఆ సొంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఆ పరిచయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన వెనకాల ఏమిటి అంటే తను తాను గొప్ప చేసుకుంటున్నాడు దేవుడి దగ్గర. ఆ ప్రార్థనలో తాను చేసి ఉండొచ్చు కార్యాలు, కానీ అవన్నీ మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాడు, అవన్నీ ఎత్తుతున్నాడు పైకి. ఇదిగో నేను అలా చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్తున్నాడు. అవన్నీ దేవుడికి తెలుసు, అవన్నీ చెప్పక్కర్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఓపికగా మాట్లాడాలి. ఏమని మాట్లాడాడు తెలుసు అనుకో. ప్రార్థన ఎలా వచ్చింది? ఇదిగో నేను చాలా పాపంలో మునిగిపోయి ఉన్నాను, నాకు చాలా వేదన కలిగి ఉంది, నీకు ప్రార్థన చేయాలంటే నాకు సిగ్గేస్తుంది, నీకు ప్రార్థన చేయాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు, నీ వైపు కన్నులు ఎత్తాలంటే నాకు మొహమాటం వచ్చేస్తుంది. ఎందుకంటే నా హృదయము, నా యొక్క జీవితము, నా ప్రతిరోజు కూడా నీ దగ్గర ఏం చేసాము, ఎంత మంచి మాట రాయించాడు దేవుడు. ఏం చేశాడంట, మన తాలూకా విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక రోజు కలిసింది కదా మనం ఏం చేసాం అన్నీ రాసుకున్నాడు. తర్వాత 2వ రోజు కలుస్తుంది కదా మళ్ళీ రాసుకున్నాడు. అలా ఇప్పటికీ మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎన్ని రోజులు గడిపామో అవన్నీ కూడా దేవుడు రాసుకున్నాడు. ఇది దేవుడు రాసుకున్న ఒక లిస్ట్. ఇదే విధంగా మనకు తెలిసిన వాళ్ళు కూడా రాసుకుంటారు. మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారండి, చాలా విషయాలు రాసుకుంటారు. ఈ లిస్ట్ ఏంటంటే మనకి మన గురించి తెలిసిన వ్యక్తిత్వాలుగా లిస్టు. దేవుడు ఒక మంచి మాట రాయిస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో ఆయన రాసుకున్న మన జీవితంలో ప్రతిరోజు ఏదైనా ఒక మిస్టేక్ ఉంటుంటే ఆయన దగ్గర రికార్డ్ అయిపోయి ఉంటుంది. ప్రతిరోజు ఒక పాపం ఉంటుంటే ఆయన దగ్గర రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన తండ్రి అని గుర్తించావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే ఆ జీవితం మనకి వద్దు నచ్చి నేను ఇంకా గొప్పని, ఆ యొక్క మిస్టేక్స్ ఉన్న జీవితం నాకు వద్దు అని ఎప్పుడైతే గుర్తించావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో లిస్టు. ఈ లిస్ట్ ఏం చేస్తాడు అంటాడు బైబిల్లో మంచి మాట. ఈ లిస్ట్ని ఏం చేస్తాడు, ఈ లిస్ట్ని ఏం చేస్తాడు, ఇలా మడతాడు. మడతకి ఏం చేస్తాడు ఇలా వెనక్కి పడేస్తాడంట. పడేస్తాడు కదా, అయిపోయింది. ఇప్పుడు మనుషులు మన గురించి తెలుసుకున్న మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు రాసుకున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారో చూడండి ఎంత విచిత్రంగా ఉంటారు. వీళ్ళు మన దగ్గర లిస్ట్ ఏం చేస్తారంటే మనం ఇలా నడుచుకుని ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, జాగ్రత్తగా దాచుకుంటారు. పడేరు. ఇప్పుడు ఎప్పుడైనా సరే వారితో మీకు ఇబ్బంది వస్తే, ఎప్పుడైనా సరే వారితో మీకు మాట వస్తే, ఎప్పుడైనా మీకు వారికి పడకపోతే అప్పుడు ఏం చేస్తారండి, లిస్టు ఓపెన్ చేస్తారు. లిస్ట్ ఓపెన్ చేసి ఒకటే బయటికి తీస్తారు. కానీ మన దేవుడు ఏం చేస్తానంటే మన పాపాలు, మన యొక్క మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోను, నేనేం చేస్తాను, వెనక్కి విసిరేస్తాను. మీ పాత జీవితంతో నాకు అసలు సంబంధం లేదు,
ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దేవుడు అండి. మీ గత జీవితంతో నాకు అసలు సంబంధమే లేదు, మీ ప్రార్థన కపటమైనది కాదు అని మీరు గుర్తిరగాలి. అంటే అప్పటికి మీ యొక్క లిస్ట్ అంతా దేవుడు ఏం చేసి ఉండాలి, మడిసి పంపించేయాలి, బయటికి వెనక్కి పడేయాలన్నమాట. మొత్తం అంతా కూడా ఉలిపి పడేస్తానంట మన పాపాలు, మన జీవితం అంతా. దేవుడికి ఏం కావాలో తెలుసా, మన ప్రార్థన కపటమైనది కాదు అని చెప్పి చెప్పగలిగిన ధైర్యం మనలో ఉండాలి. ఈ భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నేను అడుగుతున్నాను చూసావా, ఒక ప్రార్థన, ఒక విన్నపము, అది కపటమైనది కాదు, అది కపటమైన పెదవుల నుంచి వచ్చిన ఆ ప్రార్థన కాదు, అది కపటమైన హృదయం నుంచి వచ్చిన ప్రార్థన కాదు. నా జీవితం, గత జీవితంలో నేను ఇప్పుడు లేను. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అంటే ప్రజెంట్లో బ్రతుకుతున్నాం. మనం గతంలో బ్రతకట్లేదు కదా, మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, మనం ప్రజెంట్లో బ్రతుకుతున్నాం. ప్రజెంట్ మన లైఫ్ దేవుడు చూస్తాడు. గత జీవితం మొత్తం ఏం చేస్తాడు, అంత ఏం చేస్తాడు, అంత మన ఏదైనా సరే. ప్రపంచంలో నెంబర్ 1 పాపి ఎవరైనా ఉన్నారంటే అది పౌలు గారు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన భక్తుడు పౌలు గారు, సౌలు గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, క్రైస్తవుల్ని చంపేశాడు. ఏం చేశాడండి, క్రైస్తవుని హింసించాడు. ఏం చేశాడు, క్రైస్తవ మతం అంటేనే అతనికి పడేది కాదు. ఒక మాట వస్తే క్రైస్తవులు ఎక్కడైనా నలుగురు మాట్లాడుకుంటే వాళ్ళ నలుగురిని ఏం చేస్తాడు, జైలు వేస్తాడు. అలాంటి అధికారం పొంది వాళ్ళ మీద బుసబుసలు పెట్టుకుని వాళ్ళంటే పడేదే కాదు. సౌలుగా ఉన్నప్పుడు, అంత పాపిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నాడు అంటే ఇక్కడేమన్నాడు, ఎవరు నువ్వు, నేను ఎప్పుడు హింసించానంటే నా సంఘాన్ని హింసిస్తే, నా సంఘం అంటే నా శరీరం. మనందరం ఎవరండి, క్రీస్తు యొక్క శరీరం, ఆయన మనకి హెడ్. సంఘాన్ని హింస జరిగితే క్రీస్తుకి నొప్పి తెలుస్తుందో తెలియదో చెప్పండి. మీ శరీరంలో ఎక్కడైనా చిన్నది నొప్పి వస్తే మీ మైండ్కి నొప్పి తెలుస్తుంది కదా. సంఘాన్ని హింసిస్తే ప్రభు ఫీల్ అవుతాడు. మీరు మంచిగా సంఘంలో ఉన్నట్లయితే ప్రభు మీకు ఆదేశాలు ఇస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు, ప్రభు మీకు ఏం చేస్తాడు, మార్గాలు చూపిస్తాడు, మంచి మార్గం చూపిస్తాడు. మనందరం కూడా శరీరము. పౌలుతో అదే అంటాడు సౌలుగా ఉన్నప్పుడు, నా శరీరాన్ని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే, నేనేమి ఇబ్బంది పెట్టలేదు అన్నప్పుడు నా సంఘాన్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కనుక ఏంటి, నన్ను ఇబ్బంది పెట్టినట్టే. ఆయన ఏమన్నాడు తెలుసు ఒక వాక్యంలో, పాపులందరికన్నా ప్రధాన పాపిని అంటున్నాడు. ఏంటి ప్రధాన పాప ఎవరు, పౌలు గారు. ఎన్ని పత్రికలు రాశాడు, ఎంత సేవ చేశాడు, ఎలాంటి మరణం పొందాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన జీవితం సౌలు నుంచి పౌలు అయిపోయింది. సౌలు నుంచి ఏమైపోయింది, తిరగబడిపోయింది. ఆయన పాప జీవితం అంతా కూడా ఒక్కసారిగా అర్థమైంది. ఎస్ ఇదే నిజం, ఎస్ నేను చేసిన తప్పు, నేను అపార్థం చేసుకున్నాను, నేను అపార్థం చేసుకుని ఇంతవరకు నా జీవితం ఇలా గడిపాను. ఇక్కడి నుంచి నేనేం చేస్తాను, క్రీస్తుని వెంబడిస్తాను, క్రీస్తు కోసం నా ప్రాణం పెడతానని చెప్పి ఆ ప్రాణం తీసిన వ్యక్తి ఒక్కసారిగా దేవుడి కోసం ప్రాణం పెట్టి తెగించేటట్టుగా అయిపోతే అధికారులు, రాజులు అందరూ కూడా నివ్విరిపోయారు. ఆ రోజుల్లోని ఒప్పుకోలేదు. ఏంటి ఏమైంది సౌలు, నువ్వు కొత్తవి ఇస్తాను నీకు అధికారాలు, జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు, ఎక్కడైనా సరే మీటింగ్లు అయితే ఎక్కడైనా సరే క్రీస్తు పేరు వినబడితే, ఆ యేసు పేరు వినబడితే వారందరూ తీసుకొచ్చి సరసల్లో వేయించి అన్నప్పుడు ఒకటే చెప్తాడు, నేను ఆయన కోసం ప్రాణం ఇస్తాను కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నేను నిజం తెలుసుకున్నాను, నా పాప జీవితం అంతా కూడా నేను విడిచిపెట్టేసి నేను మరొక జీవితం జీవిస్తానని చెప్పి పౌలుగా ఉన్నప్పుడు చక్కగా ధైర్యంగా చెప్పి దేవుడి కోసం, క్రీస్తు కోసం ఏం చేశాడండి, ప్రాణం ఇచ్చాడు. ఎందుకు అలా జరిగింది అంటే పాత జీవితం ఏది కూడా దేవుడు గుర్తుపెట్టుకోడు. ఎప్పుడైతే మన ప్రార్థన, వాక్యంలో చదివినట్టు మన ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు అని చెప్పి మనం పరిపూర్ణంగా మన మీద మనం నమ్మకం కలిగి ఉంటామో, మన మీద మనకి డిపెండెన్స్, ఒక విధమైన గర్వం లాంటిది వస్తుందో, ఒక నమ్మకం వస్తుందో, అప్పుడు దేవుడు ఆ రోజు వరకు ఉన్న అన్ని కూడా జీరో చేసేస్తాడంట. ఎంత అదృష్టం అండి. ఎక్కడ రాయడంట. ఈ సందర్భంలోని మీ పాపాలన్నీ, మన పాపాలన్నీ కూడా అంటే పౌలు గారే నేను పాపిని అన్నప్పుడు నేను పాపిని కాదని చెప్పి క్రైస్తవుడు ఎవరో చెయ్యకూడదు, తప్పు అయిపోతుంది. ఎందుకంటే భక్తులందరూ కూడా చిన్న చిన్న మిస్టేకులు చేశారు. అందరూ దావీదుతో సహా, చాలా చెప్పాలంటే దావీదుతో సహా వ్యభిచారం చేసిన వారు ఉన్నారు, దావీదుతో సహా తాగిన వాళ్ళు ఉన్నారు, దావీదుతో సహా హత్య చేసుకుని ఉన్నారు. అతని కోరిక తీర్చుకోవడానికి వాళ్ళ భర్తను చంపేశాడంట దావీదు గారు. ఎందుకు ఇలా రాయించాడంటే మన పాపాలన్నీ తీసివేసి బయటికి పడేస్తాడు. ఇక్కడ దావీదు గారు కోర్టుకి వచ్చేస్తాడు మనతో, ఏమన్నా
మరి నా పాపాలు తీసేయలేదండి, నా పాపాలు ఏంటి మన క్రైస్తవులందరికీ పంచి పెట్టేస్తున్నావు. ఏం చేశాడు దావీదు గారి పాపం? ఏం చేశాడు? ఆయన ఒక మిస్టేక్ చేశాడు, చాలా మిస్టేక్ చేశాడు, చాలా చేశాడు, చెప్పుకుంటే పోతే చాలా టైం పట్టేస్తాడు. ఆయన ఒక పెద్ద మిస్టేక్ చేశాడు, కానీ ఆయన ఊరుకోలేదు. దేవుడు మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. దావీదు గారు పాపం చేశారు, వ్యభిచారం చేశారు, హత్య చేశారు. ఒకే ఒక పాయింట్ విషయంలో వ్యభిచారం, హత్య జరిగిపోయింది. కుట్ర జరిగింది. బాగా చెప్పాలంటే పాలిటిక్స్ ప్లే చేశాడు. ఎంత బాగా ప్లే చేశాడో తెలుసా? ఎంత బాగుంటుందో ఆ స్టోరీ. బాగుంటుంది అంటే అతని తెలివితేటలు తెలుసుకోవడానికి చెప్తున్నాను అంతే. అలా మనం చేయమని కానీ అది మంచిదని కాదు, నా ఉద్దేశం కాదు. ఆయన ఎంత తెలివిగా ప్లాన్ చేస్తాడంటే వాళ్ళ భార్యని మోహించి తనతో తప్పు చేసేసిన తర్వాత భర్తను పంపిస్తాడు. మళ్ళీ ఎప్పుడైనా గర్భం దాలిస్తే అది వాళ్ళ భర్త లేనప్పుడు దాల్చడని చెప్పి ఇబ్బంది పడతాడని చెప్పి వాళ్ళ భర్తను వెళ్ళమంటే వాళ్ళ భర్త ఏమో రాజ్యంలోనే పడుకుంటాడు. అతనికి అర్థం అవ్వదు. అతని భర్త ఇంటికి వెళ్తే అందరూ కలుసుకున్నారు కదా, గర్భం వచ్చింది అనుకోవచ్చని చెప్పి ఒక మంచి ప్లాన్ వేసినప్పుడు ఇలా భర్త చాలా మంచి అతను చక్కగా ఇక్కడే పడుకుంటాడు, రాజ్యంలో పడుకున్నప్పుడు వాళ్ళ భర్త ఇతనికి అర్థం కాదు. దావీదు గారు చేసిన పాపం మరి బయట పడిపోతేమని ఏం చేస్తారు, ఇతన్ని యుద్ధం జరుగుతున్న ప్లేస్కి పంపిస్తారు రాయించి. ఆ యుద్ధం జరుగుతున్న ప్లేస్లోని వెనకాల ఉండవలసిన ఇతను, ఆర్డర్స్ పాస్ చేసిన ఇతన్ని మొదటి రోలో నుంచోబెడతాడు. ఎప్పుడు మొదటి రోలో నుంచిన వాళ్ళందరూ ఏమవుతుంది, ప్రాణాపాయమే కదా. అక్కడ నుంచినేటట్టుగా చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా పాలిటిక్స్ ప్లే చేసి దావీదు గారు, ఏది మన దావీదు గారే, ఆయన మనకు బాగా సన్నిహితుడే కదా, మన దావీదు గారు అంత పొలిటికల్గా ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, ముందు వరుసలో నుంచోబెట్టి చచ్చిపోయేటట్టుగా చేస్తాడు. చచ్చిపోయేటట్టు చేసి ఇలా ఏడుస్తుంటే ఈయన దానకర్ణుడు ఎవరు, దావీదు గారు వెళ్ళి నేను పెరికేసుకుంటాను, నువ్వేమి ఆడకు, నేను రాజ్యంలో అందరికీ నేను సహాయం చేస్తాను అని చెప్పి చాలా పొలిటికల్గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని. ఇతనికి అప్పటికే బోల్ మంది భార్యలు ఉంటారు. దేవుడు ఎలా చేశాడు అప్పుడు, ఇప్పుడు ఎలా చేయట్లేదు. ఇప్పుడు ఒకరు చాలు, ఆ పైన అంతా నీ వ్యభిచారం కింద దేవుడు కౌంటింగ్ చేస్తాడు, అలా వెళ్ళకూడదు. దావీదు గారి టైంలోని, సౌలు గారి టైంలోని, ఆ టైంలో సొలొమోను టైంలోని అలౌ చేశాడు. అప్పుడు అది పాపం కాదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క పాపం ఎంటర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం లేదో, అంటే ఒక ఆజ్ఞ రాయబడదో, ఒక ఆజ్ఞ ఇవ్వబడదో, అప్పటి వరకు ఏది కూడా పాపం కాదు. ఎప్పుడైతే జరుగుతున్న విషయంలో ఇది పాపము అని చెప్పి రికార్డ్ అవుతుందో, ఇది పాపం అని చెప్పి రాస్తారో, ఇలా చెయ్యొద్దు అని రాస్తారో, అప్పటి నుంచి అలా చేస్తే తప్పు. అర్థమవుతుందండి? అప్పటి నుంచి అలా చేస్తే తప్పు. అంతకుముందు అది పాపం కాదు, తప్పు కూడా కాదు. సో అలాంటి సందర్భంలో పొలిటికల్గా ప్లే చేసి ఆమెను తీసుకుని ఏం చేస్తాడు, బాధ్యతగా స్వీకరిస్తాడు. అలాంటి దావీదు గారు ఏమన్నా వస్తారో తెలుసా, మరి నా పాపం ఎందుకు బైబిల్లో రాయించేస్తారు ఇలాగంటారు దేవుడితో. మీ యొక్క క్రైస్తవులందరి పాపాలు ఏం చేసావు, అన్నిని మర్చిపోయావు, వెనక్కి పడేసావు, వాళ్ళందరినీ ఎవరికి బయటికి పెట్టట్లేదు, ఆ పాపాలన్నీ మర్చిపోయి ఎవరికి తెలియకుండా చేస్తావు, మరి నా పాపం ఏంటి రాయించేస్తావు అంటే అప్పుడు ఏమని చెప్తారు తెలుసా, దావీదు గారిని యేసుక్రీస్తుకి సమాధానం ఏంటి తెలుసా, నేను నిన్ను చాలా ఎక్కువగా నమ్మాను, నేను చాలా ఎక్కువగా నమ్మాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎలా తీసుకొచ్చానో నీ మనసు ఏంటో నాకు తెలుసు. అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా చేయడం నాకు ఇబ్బంది పెట్టింది అని చెప్పి సమాధానం చెప్తే దావీదు గారికి సమాధానం సరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సౌలు గారు కూడా ఒక పాపి, మనం కూడా ఒక పాపంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు, మన పాపం అంతా కూడా తీసివేసి వెనక్కి పడేసి మనల్ని పరిశుద్ధులు చేస్తారంట. పరిశుద్ధులు చేసినప్పుడు మనం ఏది అడిగినా సరే ఆయన చాలా చక్కగా సమాధానం ఇస్తాడు. ఎప్పుడు మన ప్రార్థన, మన విన్నపము, మన కపటమైన మాటలు, కపటమైన పెదవుల నుంచి వచ్చిన విన్నపము కాదు అని చెప్పి దేవుడికి అర్థమైన రోజున, దేవుడికి అర్థం అవ్వాలంటే మన స్టేటస్ అలాగనే ఉండాలి. దేవుడికి అర్థం అవ్వాలంటే మన పొజిషన్, మన స్ట్రక్చర్ అలానే ఉండాలి. మనం నిజంగానే కపటమైన ప్రార్థన చేయట్లేదని చెప్పి మనం బాగా నమ్మాలి. మన స్థితి అలాగైపోవాలి. ఎప్పుడు అవుతుందంటే మన పాపాలన్నీ కొట్టివేయబడినప్పుడు మన స్థితి, మన ప్రార్థన పరిపూర్ణమైన పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడు పాపంలో ఉన్నప్పుడు ప్రార్థన ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండదు. ప్రార్థన ఎప్పుడు పాపి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన వల్ల అతని పాపం కరగబడుతుంది, ఆశీర్వాదం రాదు. అర్థమవుతుందండి? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే ఆ పాపం కరగబడిన తర్వాత చేసిన ప్రార్థన ఉంటుందో చూస్తారో అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ప్రతి పాపి అడిగిన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఎప్పుడు, ప్రతి పాపి కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆ హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన బట్టి ఆ పాపం అంతా కూడా కొట్టివేసి ఆ పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు. ఆ పరిశుద్ధంగా చేయబడిన పాపి అప్పుడు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు స్వయంగా వింటాడు. ప్రతిదీ కూడా ఆయన
కపటమైన మాటలు కాదు అని చెప్పి ఎరిగి ప్రతి ప్రార్థనకి కూడా జవాబిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన అన్ని పాపాలని కూడా జీరో చేసినప్పుడు, అప్పుడు మీరు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అందుకే ఇప్పుడు కూడా మనం పాపంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం పొందాలని చెప్పి ఇప్పుడు కూడా ఆశపడకూడదు. అది జరగని పని. మన పాపంలో ఉన్నప్పుడు దాని నుంచి విడుదల పొందాలని ఆశపడాలి. అర్థమవుతుంది. పాపంలో ఉండే సరే నేను అభివృద్ధి చెందాలి అనుకుంటే అది పాపపు అభివృద్ధి అయిపోద్ది, మరి కాస్త పాపంలోకి నెట్టుతుంది. అర్థమవుతుందండి. మరి కాస్త పాపంలోకి వెళ్ళిపోతాం. ఒక తాగుబోతు వాడికి మళ్ళీ బాటిల్ ఇస్తే అతను బాగా తాగేస్తాడు. ఒక జోదం ఆడే వ్యక్తికి మరికొన్ని డబ్బులు ఇస్తే అతను జోదంలో పెట్టేస్తాడు. ఎప్పుడైతే అది తప్పు అని తెలుసుకున్నాడో ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తే ఉపయోగకరమైన దానికి వాడతాడు. అందుకే ఒక జోదానికి బానిస ఉన్నప్పుడు దేవుడు డబ్బులు అడిగినట్టు ఆ పాపి, ఆ బానిస, ఆ జోదం ఆడే వ్యక్తి డబ్బులు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? అది మళ్ళీ తీసుకెళ్లి జోదంలోనే పోగొడతాడు కదా. అతనికి మారు మనసు రాలేదు. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో తన జోదం అది మంచిది కాదు అని, జోదంలో ములిగి తేలి తర్వాత ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, చావు రాక ముందు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అతను మార్పు చెందాడో అప్పుడు అతను ఏది అడిగినా సరే డబ్బులు ఇస్తాడు. అప్పుడు దాన్ని దేనికోసం వాడతాడు? అప్పుడు తీర్చడం కోసం, కుటుంబం భవిష్యత్తు కోసం వాడతాడు అదే వ్యక్తి. అలాగే ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది మనకి. పాపంలో ఉన్నప్పుడు మీరు పరిశుద్ధపరచబడడానికి వాడతాడు దేవుడు ఆ ప్రార్థన యొక్క విన్నపాలని. ఎప్పుడైతే మీరు పరిశుద్ధపరచబడ్డారో మీ అభివృద్ధి కొరకు వాడతాడు ఆ యొక్క విన్నపాలని. దేవుడు యొక్క మంచి మాటలు మన కోసం వినిపిస్తున్నాడు. మనల్ని మళ్ళీ పరిశుద్ధంగా చేద్దాం అంటున్నాడు. మనల్ని మళ్ళీ చిన్నప్పుడు ఒక నెల ఉన్నప్పుడు మనందరం ఎంత ప్యూరు చెప్పండి? దేవుడితో సమానమా కాదా? చిన్నపిల్లలు దేవుడితో సమానం ఎందుకంటారంటే అంత ప్యూరిటీ పెద్దవాళ్ళలో ఉంటుంది అంటే ఉండదు. స్వార్థం, కపటం అన్నీ నిండిపోతాయి. ఇప్పటికీ కొంచెం వయసు పెరిగే కొద్ది ఎలా వచ్చింది? లోకములో ఉంది, లోకములో ఉన్న మనుషుల దగ్గర ఉన్నది. అప్పటికే పెద్దవాళ్ళు అయిపోయిన కపట ఆలోచనలు మనం గుర్తెరిగి మనం అది నేర్చుకుంటాం. అబద్ధాలు ఆడడం అడాప్ట్ చేసుకున్నాం. బయట ఉన్న పాపాన్ని అలౌ చేస్తున్నాం. అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా అటే దారిలో వెళ్దామని వెళ్తున్నారు అందరూ. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు, పరిశుద్ధంగా పుట్టించిన ప్రతి వ్యక్తి కూడా పెరుగుతూ నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడల్లా మొత్తం ప్రపంచంలో అన్ని రకాల పాపాలని టచ్ చేయడం మొదలు పెడుతున్నారు ప్రతి మంచి మనిషి కూడా. అప్పుడు అన్ని పాపాలు లోపలికి వచ్చేస్తున్నాయి. హృదయం నిండా పాపంతో నిండిపోతున్నప్పుడు మీ ప్రార్థన వల్ల అది మళ్ళీ ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. మీరు అవన్నీ కడగబడాలి. మీరు ఎంతో మురిగ్గా కనబడుతున్నారంట దేవుడికి, ఎంతో భయంకరమైన చాలా గలీజ్గా కనబడుతున్నారంట దేవుడికి. ఎందుకంటే మనం ఎలా చేసిన పాపము దేవుడికి మనకి మధ్యలోని ఒక తెర పెట్టేసి, దేవుడికి మనకి మధ్యలో హద్దు కింద పెట్టేసి దేవుడు లేని జీవితాన్ని మనకు జీవించేటట్టుగా మనం నేర్చుకున్న పాపమే. అదేమి మనలోంచి పుట్టింది కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఎలా పుట్టిస్తున్నాడు? పరిశుద్ధంగా పుట్టిస్తున్నాడు, చాలా పవిత్రంగా పుట్టిస్తున్నాడు. చిన్న పిల్లలకి ఏ పాపము ఉండదు. మెల్లగా పెరిగి ఇన్ని రకాల చెడ్డ విషయాల్ని ఆ బ్రెయిన్లో పెట్టుకొని చెడ్డగా మాట్లాడుతూ, చెడ్డగా ఆలోచన చేస్తూ, చెడ్డగా పనులు చేస్తూ ఉంటాము. కానీ దేవుడు అప్పటికీ కూడా మనం చూసి నవ్వుతాడు అంతే. కోప్పడ్డం అంటే ఏంటి తెలుసా? ప్రాణం తీసేయడం. మనం చేసిన మిస్టేక్లకి దేవుడు కోప్పడితే ఈ పాటికే మనుషులందరూ, మంచి మాట అంటే ప్రసంగి అందరూ కూడా ఆవిరైపోతారంట. మనుషులందరూ తప్పులు చేసిన దానికి దేవుడు రియాక్ట్ అయిపోతే, కోప్పడిపోతే, ప్రతిదానికి రిప్లై ఇచ్చే ఉద్దేశంతో ఆయన చూస్తే మనం కూడా మన ఎడాలి ఎవరన్నా తప్పు చేస్తే మనకు కోపం వస్తుంది. ఇలా చేయాలి, అలా చేయాలనిపిస్తుంది. దేవుడు అలా ఉండుంటే ఈరోజు ఒక్క మనిషి కూడా భూమి మీద ఉండడు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. అందరినీ కూడా దేవుడు ఎందుకు చల్లగా చూస్తున్నారంటే అందరం కూడా దేవుడి యొక్క కుమారులు. ఆయన సొంత బ్లడ్ మనం, ఆయన సొంత సోలు, అంతే పవర్ఫుల్ కలిగిన ఆత్మను కనుక మన మీద ఎప్పటికీ జాలి ఉంటుంది. ఎంత టైం వరకు? మన ప్రాణం పోయే వరకు మన మీద జాలి పడుతూనే ఉంటాడు. రేపు చనిపోతారంటే ఈ రోజు వరకు జాలి పడతాడంటే ఏమన్నా ఒక్కసారి స్టాప్ చేసి ఇలాగా మారుతారేమో దొంగలాగా. ఆ శిలువ మీద దొంగ ఎంత చక్కగా మారాడు, ఎంత విచిత్రమండి, ఎంత అద్భుతమండి చెప్పండి. ఆ శిలువ మీద దొంగ జీవితాంతం చచ్చిపోయే వరకు ఆల్మోస్ట్ ఆ ఈవినింగ్ కల్లా చచ్చిపోతాడు. చావకపోతే అక్కడ ఉన్న రూల్ ఏంటంటే కాళ్ళు వెరగొట్టేసి ఏదో విధంగా రాత్రికి చంపేయాలి. శిలువ మీద మరుసటి రోజు వరకు వ్యక్తిని ఉంచారు అనమాట. చచ్చిపోకపోతే కాళ్ళు వెరగొట్టేసి మొత్తానికి రక్తం అంతా కారిపోయేట్ చేసి ప్రాణం బలవంతంగా తీసేస్తారు. శిలువ వేసిన తర్వాత కూడా ప్రాణంతో ఉండే
యేసుక్రీస్తు దగ్గరికి అదే విధంగా వస్తే ఆయన చనిపోయి ఉన్నాడు, కదలతలేదు, ఏమీ లేదు. ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టేశారు. కాళ్ళు వెరగొట్టేద్దాము అనుకున్న భటులు కాళ్ళు వెరగొట్టకుండా ఎందుకు ఆగారంటే ప్రవచనం ఉంది. ఏమని? ఒక ప్రవచనం ఉంటుంది. యేసుక్రీస్తు తాలూగా ఒక చిన్న ఎముకు కూడా చిన్నది కూడా విరగలేదు, అసలు చిన్నది కూడా క్రాక్ అవ్వకూడదు. అది ప్రవచనం. ఆయన ప్రవచనం. అందుకనే ఒక పాస్టర్ గారు అనుకోకుండా ఏం చెప్పారంటే, నేను వాక్యం విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. పెద్ద పాస్టర్ గారు అంటే ఓకే పర్లేదు, ఆయనకి బైబిల్ బాగా అర్థమైంది. ఆయన ఏం చెప్పారంటే, వాక్యం చెప్తూ పొరపాటున చేతుల్లోని మేకులు వేసి కొడుతున్నప్పుడు ఆ నరాల్లోంచి దుమ్ములోంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అది ఆయన అవగాహన అంతవరకే ఉంది, అలా వెళ్ళలేదు. ఏ మేకు కూడా ఆయన దుమ్మును టచ్ చేయలేదు, దుమ్మును విరగొట్టలేదు. ఎందుకంటే ప్రవచనం ఉంది, ఆయన దుమ్ము విరగొట్టబడదు అని ప్రవచనం ఉంది. అందుకని ప్రతిదీ కూడా నరాల్లోంచి వెళ్ళొచ్చు, నరం కట్టవచ్చు, చర్మం కట్టవచ్చు, కానీ దుమ్ము మాత్రం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. యేసుక్రీస్తు వరకు దుమ్ము, ఎందుకంటే ప్రవచనం ఉంది. ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన చూస్తే కాళ్ళు వెరగొడేద్దాం అనుకుంటే ఆయన చూస్తేనేమో చనిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. చనిపోయినట్టు కనిపిస్తే ఫైనల్గా చెక్ చేయడం కోసం, ఫైనల్గా నిజంగా చనిపోయా, కాళ్ళు వెరగొట్టుకొని కన్ఫర్మ్ చేసుకుందామా అంటే అంత అవకాశం లేదు, అంత ఎఫెక్ట్ పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ బళ్ళంతో పక్కన పొడిచి వారు కన్ఫర్మ్ చేసుకుని ఏం చేశారు, అప్పుడు కూడా ఏ దుమ్ముని టచ్ అవ్వకుండా బాడీలో ఉన్న మాంసాన్ని బ్లడ్ అంతా కూడా చూసిన తర్వాత వారు కన్ఫర్మ్ చేసుకుని ఆయన చనిపోయారు. ఓకే, ఈరోజు మాకు యొక్క డ్యూటీ కన్ఫర్మ్ అయిపోయింది, ఈ ముగ్గురు చనిపోయారు. కానీ కుడివైపు ఉన్న ఒక దొంగ పరలోక రాజ్యం ఎలా వెళ్ళిపోయాడండి? చాలా సింపుల్గా వెళ్ళిపోయాడు కదా. ఒక్కసారి పరలోక రాజ్యం అడిగి పెట్టేసిన తర్వాత తన పాత జీవితం ఎలాగున్నా సంబంధం లేదు, దేవుడు పట్టించుకోడు. చూసారు, రుజువు ఇదే. దొంగ పాత జీవితంతో సంబంధం లేదు, మీ యొక్క పాత జీవితం సంబంధం లేదు, నా పాత జీవితంతో సంబంధం లేదు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రేమగా దేవుడు దగ్గరికి తీసుకుంటాడు. ఆ దొంగను ఎలాగైతే హద్దుకుని పరలోక రాజ్యం ఇచ్చాడో అటువంటి భాగ్యం మరి ఎవరికి ఇవ్వడు. ఆన్ ద స్పాట్ ముందు రోజే మార్చి మనల్ని ఎప్పుడు పరలోక రాజ్యము తీసుకెళ్ళడు. అది మనందరం కూడా ఒక ట్రైన్ ట్రావెల్లో ఉన్నాం, ఒక రకమైన జోన్లో మనం అలా వెళ్తూ ఉంటాం. అతనికి జరిగినట్టు మన జీవితంలో మళ్ళీ ఎవ్వరికి జరగదు. ఆ పొరపాటు పెట్టుకోవద్దు, ఎవరు కూడా అలాంటి ఆశ పెట్టుకోవద్దు. లాస్ట్గా నేను మారిపోతానులే. చాలా మంది మంచం మీద ఉన్నప్పుడు పడతారు కదా, అది చల్లదు మళ్ళీ. అర్థమవుతుందా? మంచం ఎక్కిపోయారు, ఒక భయంకరమైన రోగం వచ్చింది, మంచం ఎక్కిపోయిన తర్వాత చెప్తున్నా, నడుస్తూ ఉన్నప్పుడు కాదు. మంచం ఎక్కిపోయారు, ఒక హిందూ కానీ లేకపోతే క్రైస్తవుడు కానీ మంచం ఎక్కేసాడు. డాక్టర్ చెప్పేశాడు కరెక్ట్గా 4 రోజులు ఉంటావు, ఎంత 30 రోజులు ఉంటావు అని చెప్పేశాడు. 29వ రోజు ఆ యొక్క క్రైస్తవుడికి, మంచం మీద క్రైస్తవుడికి ఆ దొంగ గుర్తొచ్చాడు. దొంగని ఇట్టే మార్చాడు కదా, ఇట్టే పరలోక రాజ్యం ఇచ్చేసాడు కదా, నాకు కూడా ఇట్టే పరలోక రాజ్యం ఇచ్చేస్తారు అనేసి ఆశపడి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించదు. దానికి కూడా మళ్ళీ వాక్యమే సపోర్ట్ చేయాలి. మళ్ళీ మనకి నేను మాట్లాడే ప్రతి దానికి వాక్యమే బేస్. ఎందుకు అలాంటిది ఉండాలంటే ఉంది. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తుని అనవసరంగా నేను అమ్మేశాను 30 వెండి నాణాల కోసం. ఇప్పుడు లెక్క చేస్తే 30 వెండి నాణాలు ఒక 5 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ డబ్బుతో లెక్క చేస్తే, ఎందుకంటే 5 కోట్లు పెడితే మనకి సమాధులు తాలూకా ఒక చిన్న ప్లేస్ దొరుకుతుంది కదా మనకి. మీకు అర్థమవుతుందా? సమాధులు చేసుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది. అంత మినిమం 5 కోట్లు పెట్టాలి, లేకపోతే అంత ప్లేస్ మనకి అలౌ చేయరు. 5 కోట్లు పెట్టి మనం ఎలాగైతే సమాధి కొంటామో ఒక ప్లేస్, ఖాళీ ప్లేస్, అలాగే 30 నాణాలు పెట్టి ఆ రోజు సమాధి కొన్నారంట, ఒక ఖాళీ ప్లేస్ కొన్నారంట. ఓకే, అయితే ఆ దొంగ ఏం చేశాడు? దొంగ కాదు, మన ఇస్కరియోతు ఏం చేశాడు? అతను కూడా దొంగే. ఆ డబ్బుల సంచి అతనికి ఇచ్చాడంట. అతను హృదయం ఎరిగిన యేసుక్రీస్తు మారుతాడేమో అని చెప్పి డబ్బుల సంచి అతనికి ఇచ్చినా సరే, రోజు దొంగతనం చేసినా సరే, అంతకుముందు దొంగే, రోజు దొంగతనం చేసినా సరే చూస్తూ ఊరుకున్న యేసుక్రీస్తు చివరి వరకు అవకాశం ఇచ్చాడు. చివరికి 30 వెండి నాణాల కోసం ఏం చేశాడు? అమ్మేశాడు. అయిపోయింది, చాలా సింపుల్గా అమ్మేశాడు. తర్వాత వీధుల్లో కొట్టుకుని తీసుకెళ్తుంటే తనకు బాధ అనిపిస్తుంది. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి చాలా బాధ అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది. నేనే అనవసరంగా పట్టించాను, నేను పట్టిపోకపోతే ఇంత ఘోరమైన శిక్ష తనకి పడదు, ఇతను నిజంగా మంచివాడే, నేనే పొరపాటు పడ్డాను, నా అవసరానికి, నాకు ఆర్థికపరమైన అప్పులు తీర్చుకోవడానికి నేను కక్కుర్తి పడ్డానని చెప్పి చాలా బాధపడిపోయి వెంటనే ఆ 30 వెండి నాణాలు ఇచ్చిన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ దయచేసి అతను విడిచిపెట్టండి, ఇగో 30 వెండి నాణాలు మీరు తీసుకోండి అని ఇస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా?
మాకు సంబంధం లేదు, జరిగిపోయింది అది జరిగిపోయింది, నువ్వు డబ్బులు అడిగావు, అతను పట్టించావు, మేము అతను పట్టుకున్నాము, నీ డబ్బులు నీకు ఇస్తాం, ఏమంటే మాకు వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఇతనికి పశ్చాత్తాపం ఆగట్లేదు, దుఃఖం ఆగట్లేదు. ఆ 30 వెండి నాణాలు ఏం చేసి చూసా, అక్కడే పడేసి, అక్కడే విసిరేసి, పూర్తిగా పశ్చాత్తాపంతో దుఃఖంతో నిండిపోయి ఏడుస్తూ పరిగెట్టి అతను చేసిన పాపం అతను గుర్తెరిగి పశ్చాత్తాపడి అని ఉంటుంది. పశ్చాత్తాపానికి పాపం క్షమించబడదు అని సందర్భం కోసం చెప్తాను. పశ్చాత్తాపడితే ఒక వ్యక్తి పాపాలు క్షమించే దేవుడు పశ్చాత్తాప పడినా సరే ఇస్కరియోతు యూదా పాపాన్ని క్షమించలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే అతను పరలోక రాజ్యంలో లేడు. ఎక్కడ ఉంటాడు? నరకంలో. దొంగ జీవితం అంతా బాగోలేదు, కానీ ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే పరదేశంలో ఉన్నాడు, ఒక ప్రశాంతమైన ప్రదేశం. రెండో రాకడ వరకు అక్కడే ఉంటారు. రెండో రాకడలో వాళ్ళందరినీ లిఫ్ట్ చేసుకుని పైనుంచి దేవుడు వస్తాడు. అది మనకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు రాసిన బైబిల్. చూసారా, ఇస్కరియోతు యూదా ఏం జరిగింది? పశ్చాత్తాపడ్డాడు. అలాగే ఒక క్రైస్తవుడు మంచం మీద ఉండి 30 రోజులకి చనిపోతాడు అన్నప్పుడు ఆ 30 రోజులు ప్రార్థన చేసినా సరే ఆ క్రైస్తవుడు నరకానికే వెళ్ళిపోతాడు. పశ్చాత్తాపం అక్కడ పనిచేయదు. అర్థమవుతుందండి ఎక్కడ పనిచేయదు? అలాగనుకుంటే ఈరోజు క్రైస్తవులు చాలా మంది మంచాల మీద ఉన్నారు. అందరికీ వాక్యం తెలుసు, వెంటనే మారిపోదాము, వెంటనే దొంగలాగా మనము గొప్ప భాగ్యం. ఎంత గొప్ప భాగ్యం అండి పరలోకం వెళ్ళడం అంటే, ఎంత గొప్ప భాగ్యం అండి చెప్పండి. ఎంత గొప్ప భాగ్యమో అర్థమైతే అది ఎంత, దానికోసము ఈ భూమి మీద మనం ఏమి చేయడానికైనా సిద్ధమైపోతాం. ఆ భాగ్యాన్ని అర్థం చేసుకుంటే, ఆ పరలోక రాజ్యంలో మనకున్న ధన్యతను అర్థం చేసుకుంటే అది మనకు తప్పుతుందని అర్థమైతే మన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఒక 10 రూపాయల కాయంతో చింపినట్టుగా మన ప్రాణం దేవుడి కోసం ఇచ్చేస్తాం. ఎప్పుడు ఇచ్చేస్తాం? ఒక 10 రూపీస్ కూడా వాల్యూ చేయదు మన ప్రాణం. ఎప్పుడు? ఒక 10 రూపాయలు కూడా విలువ చేయదు మన ప్రాణం. అంత స్ట్రెంగ్త్ మనకి ఇస్తాడు, అంత బలం మనకి ఇస్తాడు. ఇక్కడ మైండ్ అంత స్ట్రాంగ్గా చేస్తాడు. మైండ్ స్ట్రాంగ్ అయిపోతుంది. మరణం కూడా లెక్క చేయం మనం. ఎప్పుడు? పరలోక రాజ్యం తాలూకు విలువ తెలిస్తే. అందుకే భక్తులు చాలా మంది ఆ విలువ తెలిసినప్పుడు వారు ఏ శిక్ష అయినా భరించడానికి ముందుకు వచ్చేస్తారు. ఆ భాగ్యం గొప్పది. ఆ పరలోక రాజ్య భాగ్యం చాలా హైలైట్ ఉంటుంది. దాన్ని సాధించడం కోసం మన ప్రాణం ఇచ్చేయచ్చు, మన రక్తం ఇచ్చేయచ్చు, మన డబ్బు ఇచ్చేయచ్చు, ప్రపంచంలో ఏదైనా మనం చేయొచ్చు. ఒక పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి సువార్త కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు ఆ భాగ్యం మనకి అర్థమైతే ఇక్కడ మనం స్ట్రాంగ్ అయిపోతాం. మైండ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, శిష్యుల్లాగా అయిపోతుంది. దేవుడి యొక్క 12 మంది శిష్యులు అలాగైతే స్ట్రాంగ్ అయిపోయారు. ఆయన తర్వాత ఎంతో మంది మిషనరీస్ వచ్చారు. ఎంతో ఘోరమైన ప్రదేశాలకు ఎందుకైతే బలవంతకారంగా వెళ్ళి సేవ చేస్తారంటే వారికి అర్థమైంది ఆ భాగ్యం అంటే ఏంటో. ఆ భాగ్యం చాలా గొప్పది. పొరపాటున ఆ భాగ్యం మనకి దక్కకపోతే వచ్చే నష్టము చాలా భయంకరమైనది. ఈ యొక్క బేరుజు వేసుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ అయిపోతాడో ఆయన కోసము నిలబడిపోతాడు, ఆయన కోసము మాట్లాడతాడు, ఆయన కోసము పాట పాడతాడు, ఆయన కోసము స్వార్థ చేస్తాడు, ఆయన కోసం ప్రాణం ఇచ్చేయడానికన్నా చాలా సంతోషంగా ఇచ్చేస్తాడు. నొప్పి అనిపించదు. మీరు ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యారో మీ మరణం కూడా దేవుడి కోసము ఒక యాగం కింద ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అయిపోతారు, ఆ భాగ్యాన్ని తెలుసుకోవాలి, ఆయన ధన్యత తెలుసుకోవాలి. దేవుడు మనకి ఒక టెస్ట్ రూపంలో ఇక్కడ మనకి పంపించాడు. ఒక చిన్న ట్రైల్ బాల్ లాగే ఒక 100 సంవత్సరాలు మన జీవితాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాలు కూడా ఒక ట్రైల్ బాల్, ఒక 20 ఓవర్స్ ఉన్న ఆ ట్రైల్ మ్యాచ్కి ఒక బాల్ వేస్తారు చూసారా, అలా ఒక్క బాల్ ఇది 100 సంవత్సరాలు. ఎప్పుడైతే ఆ భాగ్యం మనం అర్థం చేసుకుంటామో, అంత గొప్ప భాగ్యం అర్థం చేసుకుంటామో, ఈ ట్రైల్ జీవితాన్ని దేవుడి కోసం అంకితం చేసేస్తాం. అర్థమవుతుందా? ఇక డబ్బు వెనకాల మనకు పడకూడదు. మన ప్రాణాన్నే మనం లెక్క చేయట్లేదంటే మనకి డబ్బు దేనికి? చెప్పండి. మన ప్రాణం అంటే మనకు లెక్కలేదు. దేవుడి కోసం ప్రాణం పడడానికి సిద్ధంగా ఉన్నాము. మనకెందుకు డబ్బు? ఇంకా మనకెందుకు ఆశ? మనకెందుకు కోరిక? మనకెందుకు అధికారము? మనకెందుకు హోదా? మనకెందుకు మెప్పు? ఇతరుల మెప్పు రావాలి నాకు అని చెప్పి ఆశపడుతున్నారంటే మనకి ఇంకా అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదు? ఆ భాగ్యం ఏంటో మనకి ఇంకా అర్థం అవ్వలేదు. ఆ ధన్యత ఏంటో మనకి అర్థం అవ్వలేదు. లోకంలో ఉన్న ఆశలు వెనకే పరిగెడుతున్నాము. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకున్నావో ఇక్కడ స్ట్రాంగ్ అయిపోతావు, ఆయన కోసం ఏదైనా చేస్తావో ఆ ధన్యత చాలా గొప్పగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం నిర్ణయం చేసుకున్నామో ఇక్కడ అన్ని సపోర్ట్స్ వచ్చేస్తాయి మనకి. దేవదూతలు సహాయం చేస్తారు ఇక్కడ మనకి. అర్థమవుతుందండి? ఎవరైతే ఇక్కడ స్ట్రాంగ్ అయిపోతారో దేవుడి కోసం, ఎవరైతే దేవుడి కోసం మరణానికన్నా చాలా ఈజీగా తీసుకుంటారో వారికి ఎలాంటి ధన్యత వస్తుందో తెలుసా? ఇక్కడ చెప్తున్నాను. అక్కడ పరిపూర్ణమైన ధన్యత ఇస్తాడు, ఎంతో గౌరవిస్తాడు. ఇక్కడ మీకు ఒక మ్యాజికల్ వరల్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే అలాంటి విషయాలు మీరు నిలబడతారో ఇక్కడ ఒక మ్యాజికల్ వరల్డ్ మీరు చూస్తారు. ఈ లోకంలో ఒక మ్యాజికల్ వరల్డ్ ఉంటుంది. మీ చుట్టూ దేవదూతలు వస్తారు,
మీకు ప్రొటెక్షన్ కల్పిస్తారు. ఎందుకంటే మీ నిర్ణయం ఎలా ఉంది, చాలా గట్టిగా ఉంది. దేవుడి కోసం మీరు ఏదైనా చేయడానికి నిలబడ్డారు కాబట్టి మీకు దేవదూతల సహాయం వస్తుంది, మీ ప్రార్థన ప్రతిఫలం వస్తుంది, మీరు మాట్లాడితే పవర్ఫుల్గా ఉంటుంది, మీరు ఎవరికైనా మాట్లాడి ఏది చెప్పినా సరే అది పవర్ఫుల్గా ఉంటుంది, మీరు ఏది అడిగినా సరే దేవుడు ఇచ్చేస్తుంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది మీ స్టేటస్? మీ స్టేటస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైనా పొందుకుంటారు. పొందుకునేటప్పుడు మీరు ఉన్న స్టేటస్ ఎలా ఉంటుందో తెలుసా? స్వార్థపూరితమైన ప్రార్థన కాదు అది. అర్థమవుతుందండి? స్వార్థపూరితమైన ప్రార్థన కాదు, ఒక ఆశ నెరవేర్చుకునే ప్రార్థన కాదు, ఒక స్థాయి కోరుకునే ప్రార్థన కాదు. కిందున్న ఆశల వెనకాల పరిగెట్టి ప్రార్థన ఏమి కాదు అది. అది ఆశల వెనకాల పరిగెట్టి ప్రార్థన కాదు. అది విన్నపం ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ప్రభువా నేను నీ యొక్క పని చేయాలి, నాకు ఇవ్వు. ఆ పనిలో నీ స్వార్థం ఉండదు, ఆ పనిలో నీకు లాభం ఉండదు. నీ పని చేయాలి, నువ్వు ₹1,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి, దేవుడు ఇచ్చేస్తాడు, మార్గం తెలుస్తాడు. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు నీ స్వార్థానికి ఎప్పుడు కాకుండా ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు అధికమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దాంతో నువ్వు అన్ని మంచిగా చేస్తావు. ఎందుకంటే నీ స్టేటస్ అంటే లెవెల్ చెప్పట్లేదు, అంటే నువ్వు ఉన్న పొజిషన్ చెప్తున్నాను. నువ్వు అప్పుడున్న పొజిషన్ చాలా ప్యూర్గా ఉంటావు. ఎందుకంటే నీ ప్రాణాన్ని దేవుడి కోసం ఇవ్వాలంత మంచి గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు చూసావా, అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఆ స్థాయి చాలా బాగుంటుంది. అప్పుడు దేవదూతలు మనం చూడొచ్చు కళ్ళతో. అర్థమవుతుందండి? మీరు దేవదూతలు చూడొచ్చు, దేవుడి స్వరం వినొచ్చు. ఆ స్టేటస్ బాగుంటుంది. మన ప్రార్థన ఎల్లకాలము లోకంలో ఉన్న ఆశలు వెనకాలే ఉందనుకో, దేవుడు ఎంతకాలం ఓర్చుకుంటాడు చెప్పండి? మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎక్కడ ఉండకూడదు. మనం ఏదో కోరుకుని ఆ కోరిక తీర్చు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇదంతా కింద ఉన్న ప్రార్థనే. లోకం మీదే ఆశ పెట్టుకుని దానికోసం ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు చాలా బాధపడతాడు. మనం ఇంకా వీక్గా ఉండమని ఫీల్ అవుతాడు. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నా పిల్లలు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నా పిల్లలు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. మీరు ఏళ్ళైతే కిందే ఆలోచన చేస్తున్నారు, కిందవే ఆశపడుతున్నారు, ఇంకా మట్టి మీదే ఆశపడుతున్నారు అని దేవుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మనం ఆ స్థాయి మించిన స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. అప్పుడు మనకి ఊరికి వచ్చేస్తాయండి. ఆదరణ దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, హోదా వస్తుంది, పదవులు వస్తాయి, మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు డబ్బు మీద ఆశ ఉండదు. డబ్బు వచ్చి పడిపోతుంది, డబ్బు మీద ఆశ ఉండదు. డబ్బుతో ఏదో చెడ్డ చేద్దాం అనుకుని అడిగిన రోజులు కాదు అది. మీకు మైండ్ మెచ్యూరిటీ లెవెల్ పెరిగిపోద్ది, మీ ఆలోచన స్థాయి పెరిగిపోద్ది, మీకు థింకింగ్ మారిపోద్ది, మీ మార్గాలు మారిపోతాయి, మీరు ఆలోచన చేసే విధానం మారిపోద్ది, మీరు మాట్లాడే తీరు కూడా మారిపోద్ది. ఎప్పుడైతే దేవుడి కోసం నేను బ్రతకాలి అనుకుంటారో వారు లోకం మీద ఉన్న చిన్న ఆశలు వెంబడి పరిగెట్టరు. అంత వీక్ హార్టెడ్ ఉండదు మనకి. ఈ లోకం అంతా గతించిపోతుంది. దీని వెనకాల పరిగెట్టడం ఏమీ లాభం లేదు, ఏమీ కూడా ఉపయోగం లేదు అని చెప్పి బైబిల్ మనకి ఎప్పుడో చెప్పింది. ఈ ఆశలన్నీ కూడా గతించిపోతాయి, వాటి వెనకాల మనం అసలు పరిగెట్టడానికి వీలు లేదు. మనం స్ట్రాంగ్ అయిపోతాం. ఈరోజు ఏం చేద్దాం? దేవుడికి ప్రార్థన చేద్దాం, స్ట్రాంగ్ అయిపోదాం, మన ఆలోచనలు ఇంకా పైకి వెళ్దాం. మీరు ₹1,00,000 కావాలనుకుంటారా? దేవుడు ₹1,00,00,000 ఇస్తారు. మీరు 1,00,000 దగ్గర ఆగుతారా? నో, నా పిల్లలకి నేను ₹1,00,00,000 ఇవ్వాలి, ₹1,00,00,000 ఇచ్చేటట్టుగా వారి యొక్క స్టేటస్ నేను పెంచుకుంటూ వెళ్ళాలి అని చూస్తారు దేవుడు. మీరు ఎప్పుడు ₹1,00,000 స్థాయి అడగద్దు, ఇంకా పైకి దిక్కు చేయండి, ఇంకా పైకి ఆలోచన చేయండి. పరలోక సంబంధం విషయాల కోసం ఆలోచన చేయండి. దేవుడు అంటే ఏంటో ఆలోచన చేయండి. పరలోకం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటామో ఆలోచన చేయండి. ఎంత గొప్ప ఫ్రీడమ్ దొరుకుతుందో ఆలోచన చేయండి. అంత గొప్ప ఫ్రీడమ్ ముందు ఈ లోక ఆశలన్నీ కూడా చాలా చిన్నవి. నేను దీనికోసం అడుగుతున్నాను ఏంటని చెప్పి మీకు ఆ నవ్వు వస్తుంది. మీ స్టేటస్, మీ లెవెల్ పెరిగిపోయినప్పుడు నేనేంటి అలాగే అడిగాను, ఒక 5,000 పెంచితే చాలు మా యొక్క ఆఫీస్లో, లేకపోతే నా పదవి కొంచెం పెంచితే చాలు, ఏదో నలుగురు గౌరవిస్తారు ఏదో అనుకుని మనం అడుగుతాం సార్. అదంతా మనకి ఆశయం కింద అనిపిస్తుంది. నాకు ఒక 10 లక్షలు అకౌంట్లో ఉంటే చాలు అనుకున్నాను. ఇది చాలా నవ్వు అనిపిస్తుంది. 10 కోట్లు ఇస్తాడు మేము, అర్థమవుతుందండి? 10 కోట్లు ఇస్తాడు, 20 కోట్లు ఇస్తాడు, 100 కోట్లు ఇచ్చి పడేస్తాడు. అంతే, పొజిషన్ తీసుకెళ్ళి పైకి పెట్టేస్తాడు. దావీదు మహారాజు ప్రార్థన అదే. ఆయన ఏమని అంటే తెలుసా, పైన ఆలోచన చేశాడు, ఎక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, రాజు అయిపోయాడు. రాజుకి ఏం కొద్దు చెప్పండి? బంగారం నిధులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అందరు గౌరవం వస్తుంది. ఎప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఏమీ లేదు. కనీసం ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తి ప్రార్థన స్థాయి బాగుంది.
దేవుడు అది చూశాడు, చాలా పైకి ఆలోచన చేశాడు దావీదు మహారాజు. నన్ను కొద్దిగా ముందుకు తీసుకెళ్ళు, లేకపోతే ఏదో కొంచెం నాకు హెల్ప్ చేయి, ఇలా ప్రార్థన లేదు. నన్ను ఎత్తైన శిఖరాలు తీసుకెళ్ళిపో. ప్రార్థన అలాగే ఉండాలి, మన స్థాయి అలాగే ఉండాలి. అందులో ఎటువంటి పెదవుల నుంచి వచ్చే స్వార్థం కనిపించకూడదు, కపటము కనిపించకూడదు. దేవుడు అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఎత్తైన స్థాయికి ఒక్కసారి లిఫ్ట్ చేసి పడేస్తాడండి. ఒక పొలిటికల్ లీడర్ని చేస్తాడండి, ఒక మంచి పొజిషన్ పంపించేస్తాడు. అప్పుడు డబ్బు వచ్చి పడిపోతే ఒకప్పుడు మనం అడిగిన 1,00,000 2,00,000 మనకి చాలా చిన్నది అనిపిస్తుంది. ఇదేంటి 1,00,000 2,00,000 దేవుడిని అడిగేవాళ్ళం. శాలరీ మంత్లీ 1,00,000 వస్తే చదవాలనుకునే వాళ్ళు, 2,00,000 వస్తే చదవాలనుకునే వాళ్ళు. ఇప్పుడు చూస్తే అకౌంట్లో నిండా డబ్బులు ఉన్నాయి, బీరువాల నిండా డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, ఇంకా డబ్బు వచ్చి పడిపోతుంది. ఆ స్థాయి దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ స్థాయి నువ్వు కోరుకోకలేదో, ఆ స్థాయి మీద నువ్వు ఆశపడలేదో, ఆ స్థాయి నీకు వస్తుంది. ఆ స్థాయి నీకు వస్తుంది, ఆ గౌరవం నీకు వస్తుంది, ఆ డబ్బు నీకు వస్తుంది. ఆ డబ్బుని నువ్వు మంచిదానికి వాడతావు. అప్పుడు అటువంటి గొప్ప జీవితం మీ అందరికీ దేవుడు ఇచ్చింది కాక అందరూ లేచి నిలబడదాం. ఏమన్నా ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు మనల్ని ఆరాధన అర్పిస్తారు. చదువు వాక్య భాగం విందాం.